కోల్కతాలో మెస్సీ పర్యటనలో అభిమానుల ఆగ్రహంతో హైదరాబాద్ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, కోల్కతాలో అభిమానుల ఆగ్రహంతో పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మెస్సీ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీకి సంబంధించి గోట్ ఇండియా టూర్ లో భాగంగా కోల్కతా తర్వాత హైదరాబాద్ ఆయన పర్యటించాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. అయితే ప్రస్తుతం మెస్సీ అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ ఎక్కువసేపు అక్కడ అభిమానుల దగ్గర ఉండలేదని వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కుర్చీలు, వాటర్ బాటిల్ అన్ని కూడా గ్రౌండ్ లకి దాదాపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వాళ్ళందరినీ క్లియర్ చేసేందుకు పోలీసులు కూడా చాలా సమయం పట్టింది. అయితే వెస్ట్ బెంగాల్ ఎక్కువ ఫుట్బాల్ లవర్స్ ఎక్కువగా ఉండడం, మెస్సీని చాలా మంది అతన్ని ఆరాధిస్తారు. అతనికి ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. సో ఎంతో కాలంగా అతని కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని రోజుల నుంచి మెస్సీ గోట్ ఇండియా టూర్ కోసం వాళ్ళంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఈ ఘటనతోటి ఆయన ఎక్కువసేపు ఉండకపోవడంతో అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చాలా మంది కూడా ఎక్కువ రేట్లు పెట్టి టికెట్లు మెస్సీ సంబంధించి ప్రెస్టీజ్ ఈవెంట్ గా తీసుకోవడం, ఈవెంట్ నిర్వాహకులు భారీగా టికెట్లు రేట్లు పెట్టడం, అతన్ని చూసేందుకు సమయం ఎక్కువగా లేకపోవడంతో ఈ ఆగ్రహానికి కారణమైంది. సో ఇదే సాయంత్రం 7 గంటల నుంచి హైదరాబాద్ లో సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు గంట పాటు అతని షెడ్యూల్ ఉంది. అయితే ఇది మనకి అనఫిషియల్ గా తెలుస్తున్న షెడ్యూల్ మాత్రమే. అయితే ఈ షెడ్యూల్లో 7 గంటలకి అతను ఒక ఫుట్బాల్ క్లినిక్, అంటే చిన్నపిల్లలకి ఒక 20 మంది సెలెక్ట్ చేసిన చిన్నారులకి ఇక్కడ ఒక ట్రైనింగ్ సెషన్ లాగా ఉంటుంది. ఆ తర్వాత సింగరేణి ఆర్ఆర్ అపర్ణ మెస్సీ టీమ్ లో అటు రేవంత్ రెడ్డి, ఇటు మెస్సీ ఇద్దరు కూడా ఆ టీమ్ లో సభ్యులుగా ఉంటారు. చివరి 5 నిమిషాల్లో మ్యాచ్ 20 నిమిషాలు ఉంటే చివరి 5 నిమిషాలు మెస్సీ అంటే అతను రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందులో పాల్గొంటారు. అయితే 5 నిమిషాల పాటు ఆ గేమ్ లో ఆడే అవకాశం ఉంది. అనంతరం ఫెలిసిటేషన్ సెరమనీ ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోతారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు పోలీసులు హైదరాబాద్ లో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో 3000 మంది పోలీసుల్ని బందోబస్తు కోసం ఏర్పాటు చేశారు. అయితే ఈ తాజా ఘటనతో మరికొంతమంది పోలీసు సిబ్బందిని కూడా అదనంగా పెట్టే అవకాశం ఉంది. సో నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. మరి కొద్దిసేపటి క్రితం రాచకొండ సిటీ స్టేడియానికి వెళ్లి ప్రత్యేకంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, ఎంట్రీ పాయింట్లు, ఎగ్జిట్ పాయింట్లు, వాళ్ళని ఎలా లోపలికి అనుమతించాలి. సాయంత్రం 4 గంటల నుంచి, నిన్నటి నుంచి కూడా పోలీసులు అదే చెప్తారు, సాయంత్రం 4 గంటల నుంచి గేట్లు ఓపెన్ అవుతాయి. మీరు ఎంత ఎర్లీగా స్టేడియానికి చేరుకుంటే అంత సాఫీగా లోపలికి వెళ్లేందుకు, సీటింగ్ కూర్చునేందుకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. సో అదేవిధంగా ఎవరైతే టికెట్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరికో స్టేడియం వైపు రావద్దు, ఇంట్లోనే ఉండండి. స్టేడియం వైపు వచ్చి గందరగోళానికి గురవద్దు, స్టేడియం దగ్గర ఎవరు టికెట్లు అవ్వరు అని నిన్ననే చెప్పడం జరిగింది. సో ఈ తాజా ఘటనతో భారీగా ఇక్కడికి మెస్సీ అభిమానులు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఫుట్బాల్ కి హైదరాబాద్ లో క్రేజ్ పెరగడం, దాంతో పాటుగా సిటీలో కొన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అవడంతో ఫుట్బాల్ కి కొంత ఆదరణ పెరుగుతుంది. అనంతరం మెస్సీ రాకతోటి ఇది కొంత జోష్ మరింత పెరిగింది. సో దీనివల్ల భారీగా హైదరాబాద్ లో ఈ రోజు జరగబోయే ఈవెంట్ కి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. చాలా మంది నిన్న అది వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 22,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని నిర్వాహకులు మనతో చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి చూస్తే కనుక ఇప్పటి వరకు సుమారు దాదాపు 80% టికెట్స్ అన్ని అమ్ముడుపోయి ఉంటాయి. భారీగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు ఘటన తర్వాత ఆయన హైదరాబాద్ లో మనకి ఉన్నటువంటి షెడ్యూల్, మనకి తెలిసినటువంటి సమాచారం మేరకు అతను గంట పాటు ఉప్పల్ స్టేడియం లో ఉంటాడని. కానీ దీంట్లో ఏమైనా టైమింగ్ చేంజ్ అయినా, తర్వాత ఫలక్నామా ప్యాలెస్ నుంచి ఆయన ఇక్కడికి మీట్ అండ్ గ్రీట్ తర్వాత ఇక్కడికి చేరుకునే సమయంలో వ్యత్యాసాలు ఉన్నా హైదరాబాద్ లో ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో షెడ్యూల్ సమయం తగ్గిపోయే అవకాశం ఉంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఎస్బీ, సిసిఎస్, ఇతర ఎస్ఓటి టీమ్స్ అన్ని కూడా రంగంలో దింపి ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. నిన్న అఫీషియల్ గా 3000 మంది పోలీసుల్ని విధుల్లో ఉంటారని చెప్పారు. సో ఈ ఘటన తర్వాత మరింత బందోబస్తు పటిష్టం చేశారు. సో ఎవరిని కూడా లోపలికి ఎలౌ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాటర్ బాటిల్స్, ఇతరుని కూడా ఏ వస్తువులు, మొబైల్ తప్ప ఇతర ఏ వస్తువు కూడా లోపల ఎలౌ చేయనని నిన్ననే స్పష్టం చేశారు. సో ఈ ఘటన తర్వాత మరింత కట్టుదిట్టంగా చెకింగ్స్ లోపలికి జరిగే అవకాశం మనకు కనిపిస్తోంది. ధన్యవాదాలు నాగార్జున. తీసుకోండి.